హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు చేస్తున్నానండి. మామిడికాయ పప్పు తయారీ విధానం చూడండి ఒకసారి. మామిడి ముక్కలు చిన్నవి తరుక్కోవాలి, పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లిపాయలు. ముందుగా దీంట్లోని మామిడి ముక్కలు వేసేద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లిపాయలు వేసేద్దాం. టమాటా వేయక్కర్లేదు ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకుందాం. ఆ తర్వాత పసుపు చిటికెడు, కారం ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, మునిగినంత వరకు, ఆ కూరగాయలు మునిగినంత వరకు. ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చినంత వరకు మనం పొయ్యి మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. కుక్కర్ రబ్బర్ని మనం ఎప్పుడైనా పెట్టినప్పుడు తడుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తడుపుకుంటే అది ఎప్పుడూ పాడవకుండా ఉంటుంది. సో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక 7-8 విజిల్స్ వచ్చినంత వరకు ఆగుదాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు చాలా బాగా ఉడికింది. ఎందుకంటే 7 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోమని చెప్పాను. ముందు నానబెట్టుకోలేదు కందిపప్పు, కాబట్టి మనం ఎక్కువసేపు విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని బాగా మనం పప్పు గుత్తితో తిప్పేద్దాం. దీన్ని ఇలా పెట్టేసి చూడండి, పప్పు గుత్తితో కలిపేసుకున్నాం. ఎంత మెత్తగా వచ్చింది చూడండి. మరీ పేస్ట్లా అయిపోతే బాగోదు కదా, కాబట్టి మనం కొంచెం కచ్చాపిచ్చాగా వెళ్ళాలి అనుకుని సరిపోతుంది. తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం మరుగు వచ్చినంత వరకు పెట్టేసుకొని పక్కన తాలింపు చేసుకొని ఇందులో వేసుకోవడమే. అప్పుడు మామిడికాయ పప్పు రెడీ. చూడండి, అస్సలు మామిడికాయ కనిపించట్లేదు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. తాలింపుకి రెడీ చేసేసుకుందాం. చూడండి, తాలింపుకి జీలకర్ర పోపులు వేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లబడ్డాక పప్పులో వేసుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం మరగలేదు, మరిగిన తర్వాత వేసుకొని దించేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, సో ఇప్పుడు వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువే పడుతుంది. మరిగిపోయింది కదా. ఇప్పుడు పోపు చేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం.